దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరో అద్భుతాన్ని తెరపైకు ఆవిష్కరించేందుకైతే రెడీ అయిపోతున్నారు. బాహుబలి, త్రిబుల్ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన చిత్రాల తర్వాత ఈసారి ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఈ చిత్రం కోసం రాజమౌళి ఇప్పటి వరకు ఎన్నడూ చూడనంత భారీ సెట్ అయితే నిర్మిస్తున్నారు. తాజాగా వారణాసి ప్రేరణతో రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్ల ఖర్చుతో ఒక చారిత్రాత్మక నగరాన్ని తిరిగి రూపుదిద్దుతున్నారు. ఇక ప్రామాణికతకు ప్రాముఖ్యత ఇస్తూ నదీ తీరాలు, ఘాట్లు, పురాతన దేవాలయాలు వంటి అన్ని వివరాలతో ఈ సెట్ని అయితే డిజైన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఒరిజినల్ విజువల్స్ కోసం నిజమైన వారణాసిలో చిత్రీకరించాలని ఆలోచన ప్రారంభంలో ఉండగా లాజిస్టికల్ సమస్యలు, అనుమతులు, జనసంచారం, భద్రత వంటి అంశాల నేపథ్యంలో ప్రత్యేకంగా సెట్టే ఏర్పాటు చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నారట. ఇంతవరకు బాలీవుడ్లో లగ్జరీ సెట్లకు పేరున్న సంజయ్ లీలా బన్సాలి, దేవదాస్, బాజీరావు మస్తానీ, హీరా మండి వంటి చిత్రాలకు 15 కోట్ల నుంచి 50 కోట్ల దాకా ఖర్చు చేసిన సంగతి అయితే తెలిసిందే. అయితే రాజమౌళి ప్రాజెక్టు ఈ మొత్తం ఖర్చు మించిపోతూ భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవబోతుంది. ఇక ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అయితే అందిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు అంచనా బడ్జెట్ అయితే ఏకంగా 1000 కోట్లు అన్నది ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.